అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో ఈ పరిశుద్ధ ఆదివార దినమందు దేవుని సన్నిధికి విచ్చేస్తుంది. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, దైవాశీస్సులు, దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా దేవుని ఆత్మ సహాయమును అర్థిస్తూ మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడివైన మా కన్న తండ్రి, నీకే వందనాలు. ఈ సమయాన నీ దేన దాసుడిని, పరిశుద్ధ సంఘమును మీరు దీవించి మీరే మాట్లాడమని, వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను కార్యములన్నిటినీ బంధించి దూరముగా పారద్రోలండి. చాలా నాయన తండ్రి, పెందల కడ వచ్చిన బిడ్డలు ఉన్నారు, వారిని ఆశీర్వదించండి. ఇంకా నాయన రాలేని వారు, ఆటంకాలతో ఉన్నవారు, వారి ఆటంకాలన్నింటినీ దూరం చేసి పరుగులు పెడుతూ నీ సన్నిధికి రావడానికి నీ కృపను దయచేయమని, ప్రతి ఆటంకాన్ని తొలగించమని యేసు పుణ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గూర్చి మనం మాట్లాడేటప్పుడు దేవునిలో ఉన్న సకల గుణలక్షణాలను సమపాళ్లతో మనము దేవుణ్ణి చూడగలగాలి. దేవుని గురించి ఏదో ఘనమైన రీతిలో మాట్లాడుతున్నాం అనుకుంటూ ఒకే విషయాన్ని ఎక్కువగా మనం ధ్యానం చేసి ఒక దేవునిలో ఉన్న మరొక కోణాన్ని లేక మరొక సుగుణాన్ని నిర్లక్ష్యము చేయడం వల్ల మన జీవితంలో ఎన్నో ప్రమాదాలు ఏర్పడతాయి. ఒక దైవజనుడు చెప్పినటువంటి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుణ్ణి మనం ఎలా చూడగలిగితే ఆ విధంగానే దేవుడు మన మధ్యలో తన కార్యాన్ని జరిగిస్తాడు అని ఆ దైవజనుడు చెప్పగా, ఆయన రాసిన పుస్తకంలో నేను చదివాను. స్వస్థపరిచేవాడుగా ప్రభువును నువ్వు చూస్తే నీ జీవితంలో ఆయన స్వస్థపరిచే దేవుడిగానే ప్రత్యక్షమవుతాడు. సాధారణంగా కొన్ని సంఘాలలో కేవలము దేవుడు స్వస్థపరిచేవాడు మాత్రమే, వారి అవసరతల కొరకు, వారి అక్కరల కొరకు దేవుని వైపు చూస్తారు. కేవలం స్వస్థత మాత్రమే దేవుని నుండి ఆశిస్తారు. స్వస్థతను మాత్రమే వారు తమ జీవితంలో పొందుకోగలుగుతారు. అంటే ఇక్కడ దేవుడు మిగతా కార్యాలు చేయలేడా అంటే అన్నీ చేయగలిగిన దేవుడు ఆయన. కానీ ఆయనను ఆహ్వానించడం, ఆయనను మనం చూడడం, దీనిని బట్టే దేవుడు మనలో కార్యం జరిగించడం అనేది జరుగుతుంది. మరికొంతమంది ఆయన వాక్య స్వరూపిగా మాత్రమే చూస్తారు. దేవుడు వాక్యస్వరూపి, వాక్యమై ఉన్నాడు, వాక్యమే మనకు ఆధారం కాదని ఎవరన్నారు? 100% ఇది సత్యం. దేవుని వాక్యమే మనకు ఆధారం. వాక్యం లేకపోతే ఏమీ కలగలేదు. వాక్యం మాత్రమే కావాలా? మరి ఆయన ఇచ్చే విడుదల అవసరం లేదా? ఆయన ఇచ్చే స్వస్థత అవసరం లేదా? అంటే కొంతమంది స్వస్థతలు ఎవరికి కావాలి సార్? దేవుడు వాక్యం మనకు ముఖ్యం. ఇది కూడా మరి ఒక ఉన్నతమైన కార్యం మీద మేము దృష్టి పెట్టాము అనుకుంటూ దేవుడిచ్చే విడుదలను, దేవుడిచ్చే కృపను దుర్వినియోగం చేసుకోవడమే అవుతుంది. నువ్వు వ్యాధిలో ఉన్నావు, బాధలో ఉన్నావు, వాక్యం విని వాక్య ప్రకారంగా జీవించడం మంచిదే. మరి ఈ సమస్య నుంచి విడిపించే దేవుని శక్తిని ఎందుకు ఆశ్రయించకపోవాలి?
నేనేదో గొప్ప కార్యం చేస్తున్నాను అనుకుంటూ, మంచి పని చేస్తున్నాను అనుకుంటూ దారి తొలగిన సందర్భాలు ఎన్నో మన జీవితంలో ఉంటాయి. అలాగే దేవుని గురించి మనం మాట్లాడుతూ, దేవుడు చాలా కరుణ కలిగిన వాడు, అనంత కృపామయుడు, అపార కృపాశీలుడు. ఈ మాట ఎక్కువగా ఉపయోగించేది ఎవరంటే ఇస్లాం మతాన్ని అవలంబించేటువంటి ముస్లిం సోదరులు ఎక్కువగా ఈ మాట ఉపయోగిస్తారు. అపార కృపామయుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభించుచున్నాము. ఎక్కువగా ప్రజెంట్ చేసేది దేవుడు కృపామయుడు, కృపామయుడు, కృపామయుడు. మరి బైబిల్ దేవుని కృప, దేవుని దయ, దేవుని ప్రేమను బైబిల్ గ్రంథం ఏమైనా తక్కువ చూపించిందా అంటే కానే కాదు. దేవుడు అనగానే ఆయన విశేషమైన కృప కలిగినటువంటి వాడు. యెహోవా అనే నామము దేవుడు బయలుపరిచినప్పుడు ఆ నామమును గూర్చి మోషేతో చెబుతాడు కదా. మోషేతో దేవుడు తన నామాన్ని పరిచయం చేసినటువంటి సందర్భం 34వ అధ్యాయము నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడైన యెహోవా. విస్తారమైన కృప, అన్లిమిటెడ్ కృప అన్నమాట. అపరిమితమైన కృప, విస్తారమైన కృప, దేవుని కృప. దేవుని కృప, దేవుని యొక్క కనికరము, దేవుని దయ, ఇవి దానికో లిమిటేషన్స్ లేవు. విస్తారమైన కృప, దీర్ఘశాంతుడు, దయాళుడు. మనం ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మన మీద జాలిపడేవాడు. దిక్కులేని స్థితిలో ఉన్నవారిని దిక్కుగా నిలిచేవాడు. కష్టకాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో మనం దేవుని వైపు చూసినప్పుడు ఆయన మనకు ఆశ్రయదుర్గమైన వాడు. ఇలా దేవుని కనికరమును గూర్చి పరిశుద్ధ లేఖనాలలో అనేక ఉదాహరణలు, అనేక విషయాలు రాయబడ్డాయి. కేవలము దేవుని కృపను మాత్రమే నువ్వు చూస్తే, దేవుని కనికరమును మాత్రమే నువ్వు చూస్తే నీ జీవితంలో నీవు సంపూర్ణుడు కాలేవు. నువ్వు సంపూర్ణ సిద్ధి పొందాలి అనంటే దేవునిలో ఉన్న సకల గుణ లక్షణాలను చూడగలగాలి. అప్పుడే దేవత్వము అనేది మనం అనుభవించగలుగుతాం. మనము దేవత్వములో మనము పాలివారము కావాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు మనలను పిలిచింది, మనలను రక్షించింది ఎందుకు అని అంటే దేవస్వభావము, అంటే దేవుని యొక్క స్వభావంలో మనం పాలివారం కావాలని అంటారు. 2వ పేతురు 1వ అధ్యాయము 4వ వచనంలో, అది చాలా పెద్ద వచనం ఉంది, ఆఖరి భాగము. ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, అంటే భ్రష్టత్వాన్ని తప్పించుకొని, దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. దేనికి అనంటే లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని ఈ వాగ్దానముల మూలముగా తప్పించుకుని దేవుని స్వభావములో మనము పాలివారం కావాలి. దైవ స్వభావం మనకి ఎప్పుడు వస్తుంది అంటే దేవునిలో ఉన్న ఒకే ఒక అంశం పట్టుకొని వేలాడొద్దు. దేవునిలో ఉన్న సకల గుణ లక్షణాలను మనము పరిశీలనగా చూసిన నాడు, దేవునిలో ఉన్న
సకల ఎమోషన్స్ మనము గమనించగలిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆ దేవుని శుభ లక్షణాలు మనలోనికి వస్తాయి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఉదాహరణకి మన శరీరంలో ఏవేవి పోషక విలువలు అవసరమో, ఏవేవి పోషకాలు మనకు అవసరమో, ఏ విటమిన్స్ అయితే మనిషికి అవసరమని దేవుడు ముందుగానే నిర్ణయించాడో వాటన్నిటినీ ఆహార రూపంలో దేవుడు భద్రపరిచాడు. మనం తీసుకునే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మనందరికీ అవసరమైనటువంటి, మనిషికి అవసరమైన పోషకాలన్నీ పుష్కలంగా దేవుడు పెట్టాడు. కొంతమంది కొన్ని వస్తువులు తినరు, కొన్ని కూరలు తినరు, కొన్ని కాయగూరలు వాళ్ళకి నప్పవు, అవంటే ఇష్టం ఉండదు. ఎందుకనంటే అది జిగురు ఉందని ఒకటి అంటాడు, అదేమో ఇంకోలా ఉంది, పుల్లగా ఉందని ఇంకోటి చేదుగా ఉంది. ఇలా రకరకాల కారణాలు. ఇవన్నీ రుచులు దేవుడు ఎందుకు పెట్టాడంటే ఈ అన్ని రుచులు ఆస్వాదిస్తూ వాటిలో ఉన్నటువంటి పోషకాల ద్వారా మానవ శరీరము దృఢంగా ఉండాలని దేవుడు వీటన్నిటినీ ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన ప్రతిదాన్ని గురించి ఆలోచన చేస్తే దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేం. భూమిలో ఉండే ఇన్ని రకాల రంగులు వచ్చాయి, భూమిలో నుండే ఇన్ని రకాల రుచులు వచ్చాయి, భూమిలో నుండే ఇన్ని రకాల పోషకాలు మానవునికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అన్నిటినీ మనం ఏ హద్దులు సరిహద్దులు లేకుండా అన్నిటినీ చక్కగా ఆస్వాదించేవాడు, అన్నిటినీ ఆరగించేవాడు ఆరోగ్యంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. లేదండి ఒకే ఒకటి తింటాను నా జీవితకాలం అంతా అనుకుంటే మిగతా పోషకాలు అందవు. తర్వాత విటమిన్ లోపం వస్తుంది, తర్వాత రకరకాల బలహీనతలు మనిషికి ఆవరిస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో నుండి మనకు అవసరమైన సకల విటమిన్స్ మనకు దొరకాలంటే దేవునిలో ఉన్న సకల గుణ లక్షణాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కృపగలిగిన వాడు అనుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ కేవలము దేవుడు దయ చూపించేవాడు, కరుణ చూపించేవాడు అనే కాన్సెప్ట్లోనే జీవితం అంతా ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, గొప్ప ప్రమాదంలో పడేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇలాగా నేను చెప్పడం ఏదో ఒక ఊహాజనితమైనటువంటి నా ఐడియా, నా ఆలోచన శక్తిని బట్టి నేను చెప్పట్లేదు. ఇది చరిత్ర, క్రైస్తవ సంఘ చరిత్రలో జరిగిన ఒక వాస్తవ సంఘటన. రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాన్ని ప్రపంచమంతా నమ్మేవారు. రోమన్ క్యాథలిక్ ఆదిమ అపోస్తులుల తర్వాత సార్వత్రిక క్రైస్తవ సంఘమంతా దారి తప్పింది. వీళ్ళంతా దేంట్లోకి వెళ్ళారంటే నీతి నియమాల ద్వారా మాత్రమే మనము దేవుణ్ణి సంతోషపరచగలం. మన శరీరాన్ని మనం బాగా సాధన చేసి శిక్షించుకుంటే, శరీరాన్ని శిక్షించుకోవడం ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో అప్పుడే మనము దేవునికి భయభక్తులు కలిగి ఉండగలుగుతాం అనుకుంటూ రకరకాల శిక్షలు వాళ్ళే వేసుకుంటూ ఉపవాసాలు ఉండడం, కొరడాలతో ఒళ్ళంతా చెతగొట్టుకోవడం. అంటే అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, ఏమన్నాడు? నా శరీరమును నేను నల్లగొట్టుకొనుచున్నానని. కొంతమంది నిజంగానే కొట్టేసుకునేవారు. ఇలా చేస్తూ ఉంటే క్రైస్తవ సంఘం అంతా అయోమయంలోకి వెళ్ళిపోయింది. నీతి క్రియల ద్వారా మాత్రమే మనము దేవుణ్ణి సంతోషపరచగలము అని అనుకుంటే క్రైస్తవ సమాజం అంతా దారి తొలగిన పరిస్థితికి వెళ్ళిపోయింది. అప్పుడు మార్టిన్ లూథర్ గారికి దేవుడు ప్రత్యక్షతని ఇచ్చాడు. మార్టిన్ లూథర్ గారు క్రైస్తవ సంఘానికి ఉపదేశించిన బోధ ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు.
దేవుడు కృప కలిగిన వాడు, దయ చూపించేవాడు. అంతేగాని నీ ఒళ్ళంతా చెదగొట్టుకుంటేనే నీ పాపాలు క్షమిస్తాడని బైబిల్లో లేదు. నువ్వు దేవునికి విధేయుడివై దేవుని కృప మీద ఆధారపడితే విశ్వాసం వల్లనే నువ్వు నీతిమంతుడు అవుతావు తప్ప నువ్వు చేసే పుణ్యకార్యాల వల్ల కాదు అని బోధించాడు. ఒక అద్భుతమైనటువంటి ప్రభంజనం ప్రజల్లో కలిగింది. లక్షలాది మంది ప్రజలు ఆ క్యాథలిక్ సిద్ధాంతం నుంచి బయటకు వచ్చి ప్రొటెస్టెంట్లుగా క్రైస్తవ సమాజం రెండు ముక్కలయ్యింది. ఒకటేమో మార్టిన్ లూథర్ యొక్క బోధను వ్యతిరేకించేవారు ఒక వర్గము, మార్టిన్ లూథర్ గారు బోధను అంగీకరించేవారు మరొక వర్గము. ప్రపంచం రెండుగా చీలిపోయింది. అంతవరకు బాగానే ఉంది. ఈ చీలిపోయినటువంటి సమాజంలో అతి అనేది ఆవరించింది. ఏంటంటే దేవుడు కృప కలిగినోడండి, మనం ఏం చేసినా సరే దేవుడు మనల్ని ఏమనడు, మనం ఎలాగన్నా బ్రతకొచ్చు, పర్వాలేదు, మనం ఏం చేసినా దేవుడు ఏమనేవాడు కాదు. దేవుడు అనంత కరుణామయుడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగానే బ్రతుకుతాడు తప్ప క్రియల మూలంగా కాదు కదా. మనం చేసే నీతి క్రియల వలన దేవుణ్ణి మనం సంతోషపరచలేము అని అతి అనేది ఆవరించి క్రైస్తవ సమాజం అంతా దారి తప్పింది మరలా. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో జాన్ వెస్లీ, మెథడిస్ట్ సంఘాలకు స్థాపకుడు, ఆయన ఎంటర్ అయ్యాడు. ఒరే బాబు, దేవుడు కృప కలిగిన వాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడనే మాట నిజమే. నువ్వు మారు మనసు పొందకుండా నీ క్రియలను నువ్వు దిద్దుకోకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికితే నీ తోలు కూడా తీస్తాడు దేవుడు అని దేవునిలో ఉన్న మరో కోణాన్ని ప్రతిబింబింపజేసి సార్వత్రిక సంఘాన్ని మేలుకొల్పాడు మెథడిస్ట్ సంఘ స్థాపకుడు జాన్ వెస్లీ గారు. దేవునికి స్తోత్రం. ఆయనేమి నేను మెథడిస్ట్ సంఘం అని అనలేదు. వీళ్ళందరూ బుద్ధి లేకుండా తిరుగుతుంటే గట్టిగా గర్దించాడు. ఎంతకాలం మీరు దారి తొలగిపోతారు అని గట్టిగా వారిని గర్దించి చెబితే వచ్చాడండి బుద్ధిమంతుడు అన్నారు. మెథడిస్ట్ అనే మాటకి ఏంటంటే బుద్ధిమంతులు అని అర్థం. వెటకారంగా పెట్టారు పేరు. వచ్చాడండి బుద్ధిమంతుడు, వచ్చాడు బాబాయ్, మనం అందరం బుద్ధి లేని వాళ్ళం, ఈయన బుద్ధిన్నవాడు, బుద్ధిమంతుడు వచ్చాడని ఆఖరికి మెథడిస్ట్ సంఘాలన్నిటికీ బుద్ధిమంతుల సంఘం అయిపోయిందన్నమాట. అది స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా మెథడిస్టులు అయిపోవాలని బోర్డు పెట్టుకోవసరం లేదు. మెథడిస్ట్ సంఘం బోర్డు మనకు అవసరం లేదు, కానీ ఇప్పుడు మనం మాత్రం బుద్ధిమంతులు అయితే అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. మెల్లమెల్లగా ఒక్కొక్క ట్రైను ఒక్కొక్క ప్లాట్ఫామ్కి వస్తూ ఉంది. స్వేచ్ఛ, ఏ సంఘంలో లేనంత స్వేచ్ఛ మన సంఘంలో ఉంది. దేవునికి స్తోత్రం అండి. ఈ స్వేచ్ఛకు త్వరలోనే బ్రేక్ పడుతుంది, కంగారు పడకండి. గేటుకి తాళం వేసే రోజులు మళ్ళీ దగ్గర పడ్డాయి. నేను అనుకుంటున్నాను వచ్చే వారం నుంచి అదే అమలు జరుగుతుంది. కరెక్ట్గా 6:30కి, 6 గంటలకు స్టార్ట్ అవుతుంది ఆరాధన. 6:30 వరకు ఎదురు చూస్తాం. 6:30కి అంటే అరగంట, చాలా ఎక్కువ టైం అది. 6:30కి గేటుకి తాళం వేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు బయట ఉండే వినవలసి వస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. లేవట్లేదు చేతులు ఇంక అసలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు గౌతమి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకండి కాకినాడలో? 7 గంటల 10 నిమిషాలు. 7 గంటల 10 నిమిషాలు గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కాలనుకున్నప్పుడు మనం 7 గంటల 20 నిమిషాలకి వెళ్ళాం అనుకోండి, దొరుకుతుందా? 10 నిమిషాలే కదా. లేవు. ఈ నీట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే పిల్లలు 2 నిమిషాలు కదా, 1 నిమిషం లేట్ అయినా లోపలికి అలౌ చేయరు. అంటే ఒక ఎగ్జామ్కి ఇచ్చే విలువ, ఒక ట్రైన్కి ప్రయాణానికి ఇచ్చే విలువ
దేవుని సన్నిధికి మనం ఇవ్వట్లేదంటే అది చాలా శోచనీయం. ఊరుకోండి సార్, మేము చాలా దూరం నుంచి రావాలి, మేము చాలా కష్టపడాలంటే, ఇప్పుడు ట్రైన్ ఎక్కడానికి దూరం నుంచి వెళ్ళావా దగ్గర నుంచి వెళ్ళావా అని అడుగుతాడా డ్రైవరు? ట్రైన్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, అరే బాబు అంత కంగారేట్రా, 7:10 అంటే 7:10 ట్రైన్ తీసేస్తావా? మేము దూరం నుంచి రావాలి తెలుసా, మేము పడుకోలేదు, రాత్రి చాలా నిద్ర పట్టలేదు, దోమలు గుడిసిని, ఇలాంటి కథలు చెప్తే వింటాడా? ఆ కథలు చెప్పడానికి అవదు. కాబట్టి దేవుని సన్నిధికి క్రమంగా రావాలి. ఆ క్రమంగా వచ్చేది కూడా సరి అయిన సమయానికి వచ్చి దేవుని సన్నిధిలో గడపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. గేటుకి తాళం వేసేద్దాం, మంచిదేనండి నిర్ణయం అన్నవాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి ఒకసారి. గేటుకి తాళం వేసేద్దామంటే ఎప్పుడు? 6:30కి. వచ్చే వారం 6:30 కల్లా గేటుకి తాళం వేసేయండి సార్, దానికంటే ముందు నేను ఉంటానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కొన్ని చేతులు ఎగలేదు ఇక. ఈ నిర్ణయం మంచిదన్న వాళ్ళు సార్ చేయొద్దండి. ఈ నిర్ణయం మంచిది కాదన్న వాళ్ళు చేయొద్దండి. రే అన్నయ్య, నువ్వు 2 గంటలకి ఎత్తలేదేరా, ఇందాక ఎత్తుంటే అది ఇందులో కలుపుకోవాలా నేను? ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. 6:30కి 6:30 వరకు చూసి గేటుకి తాళం వేసేయడం మంచి నిర్ణయం అన్నవాళ్ళు ఒకసారి. రైట్. ఇది మంచి నిర్ణయం కాదు సార్ అన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఎత్తలేని అలా లెక్కేసుకోవాలా? స్తోత్రం. దేవుని సన్నిధికి క్రమంగా రావాలండి, పరుగులు పెట్టుకుంటూ రావాలి, క్రమశిక్షణగా వెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కృప కలిగిన వాడు, దయామయుడు అనే కోణంలో ఎంతసేపు అదే విషయాన్ని ధ్యానం చేస్తూ ఊరుకుంటే మనలో భయము అనేది దూరం అయిపోద్ది. దేవుడు భయంకరుడు 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 అని దేవుని యొక్క ఉగ్రరూపాన్ని మాత్రమే చూస్తే మనం దేవునికి భయపడి దేవునికి దగ్గరికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని చెప్పాను, దైవ లక్షణాలన్నీ నీలోనికి రావాలి. లేక నువ్వు దేవునికి బాగా దగ్గర అవ్వాలంటే దేవునిలో ఉన్న సకల గుణ లక్షణాలను నువ్వేం చేయాలి? సమానముగా చూడగలగాలి. స్తోత్రం చెప్పండి. మరలా ఏం చేయాలమ్మా? దేవునిలో ఉన్న సకల గుణ లక్షణాలను సమానంగా చూడాలి. ఒకే దాన్ని చూసి ఎక్స్ట్రీమ్గా ఆ ఒక్కదాని మీద దృష్టి పెట్టి మిగతా దాన్ని విస్మరించావనుకో, అప్పుడు నీలో దైవ భయం అన్న పోతుంది, దేవుని దగ్గరికి రావడానికి ధైర్యం అన్న చెడిపోతుంది. ధైర్యం చెడిపోయి దైవ భయం పోయి ఇలాంటి పరిస్థితులు కలిగి ఉంటే సంపూర్ణుడు కాలేవు. నీకు దైవ భయము ఉండాలి, దేవుని దగ్గరికి రావడానికి ధైర్యము ఉండాలి. రెండు కూడా సమానంగా ఉండాలి. అందుకని దేవుని సేవించే విధానం ఏంటో చెబుతాడు. అసలు దేవుణ్ణి ఎలా సేవించాలట? 2వ కీర్తన 11వ చరణం అనుకుంటున్నాను, ఒకసారి చదవండి, అక్కడ ఏముందో. రైట్. భయభక్తులు కలిగి ఎలా సేవించండి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. తర్వాత ఏం చెప్పాడమ్మా? గడగడ వణుకుచు, గట్టిగా చదవండి, గడగడ వణుకుచు సంతోషించాలి. గడగడ వణుకు ఎప్పుడు వస్తుంది? గడగడ వణుకే సమయం ఎప్పుడు? చలేసినప్పుడా? చలేసినప్పుడు రగ్గు కప్పుకుంటాం, చలేసినప్పుడు కాదు. గుండెల్లో భయం అనేది వచ్చినప్పుడు షవరింగ్ వచ్చేద్ది. ఇప్పుడు అందరు ఇక్కడ ఉన్నారు, ప్రశాంతంగా ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు బుష్మని పెద్ద తాస్పం లేచింది అనుకోండి, పడగిపి బుస కొట్టింది అనుకోండి, పాములు పట్టేవాడికైతే సరదా దాన్ని ఆడించడం. సాధారణంగా మన అందరికీ ఎలా ఉంటుంది చెప్పండి?
మీకు ఎలా ఉంటుంది అన్నది మన అందరికైనా. నాకు భయమే పావంటే సంతోషమా? మీదకు వచ్చింది అనుకోండి, ఊహించలేని ప్రమాదం ఒకసారి దూసుకొచ్చింది అనుకోండి, ఒళ్ళంతా షవరింగ్ వచ్చేది. భయము వణుకును కలగజేస్తుంది. దేవుని సన్నిధిలో అంట గడగడ వనకాలంట. వణుకు వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు సంతోషం ఎలాగొస్తుంది? భయం ఉన్నప్పుడు సంతోషం రాదు. కానీ ఈ రెండు ఏకకాలంలో చేయాలి. దేవుని సన్నిధిలో ఆయన భయంకరుడు, భీకరుడు అని గుర్తుకు రాగానే గడగడ వణుకు వస్తుంది. ఆ భీకరుడైన దేవుడు కృపామయుడు సార్, కృప కలిగిన వాడు అనేసరికి హృదయంలో సంతోషం వస్తుంది. సంతోషాన్ని, భయాన్ని ఏకకాలంలో నువ్వు ప్రదర్శించడమే అసలు సిసలైన దైవభక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమంది ఎక్కడో ఆలోచిస్తున్నారు. నేను ఎక్కడుంటే ఎక్కడికో వెళ్ళిపోయింది మైండ్. అలా ఉండకండి, ఇక్కడే ఉండండి. సాధారణంగా మనుషులట భూలోకంలోనే ఉండాలట. పొరపాటును కూడా మాలోకంలోకి వెళ్ళకూడదు. ఎవరు మాలోకంలోకి వెళ్ళకండి, అందరూ భూలోకంలో ఉండండి. అందరూ సంతోషంగా దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కరుణామయుడు, కనికరం కలిగిన వాడు అనే మాట ఎంత వాస్తవమో, అది ఎంత నగ్న సత్యమో, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అనేది కూడా అంతే వాస్తవం. రెండు కూడా. నిన్న ఎవడో ఓఫీర్ గారికి ఫోన్ చేసి, యథార్థవాది లైవ్ టీవీలో, నేను హిందూనండి. సరే ఏం బాబు చెప్పు. మరి అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో ఒక అబద్ధం ఆడినందుకు అననీయ సప్పీరాలు చచ్చిపోయారు. ఇది న్యాయం అంటారా? ఈడు ఆ హిందూ అనుకున్నప్పుడు ఆ గ్రంథాల కోసం మాట్లాడాలి. బైబిల్లోది న్యాయమా అన్యాయమా అని మాట్లాడవలసిన అవసరం నీకేమొచ్చింది? సరే అడిగావు, అడిగితే చెప్పారు, అవును బాబు, వాళ్ళని ఊరికినే దేవుడు చంపేయలేదు, వాళ్ళు అబద్ధం ఆడి దేవుని కార్యానికి వ్యతిరేకంగా ఉన్నందుకు దేవుడు శిక్షించాడు అని. మరి అలాగైతే లోతుని ఎందుకు శిక్షించలేదు? అదే ఇంకా పందికి అశుద్ధం అన్నట్టు ఇంక అదే కావాలి ఆ పందులకి. అంటే ఆయన చెప్పారు, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. అది అజ్ఞాన కాలాలు అంటే ఏ పాపం చేసినప్పుడు చెల్లిపోద్దా అంటే, ఇప్పుడు నీలాంటి సాదాసీదా వ్యక్తి దగ్గర మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు అయ్యగారు ఏమన్నారంటే, మరి ఎన్ని పాపాలు చేసినా గంగలో ములిగితే పోద్దనే కాన్సెప్ట్ మీకు ఉంది కదా. అలా కాదండి, పొరపాటుని సీమం దొక్కేసి చచ్చిపోయింది, అది అలాంటివి క్షమించబడతాయి అంటే, అవును బాబు, ఒకరు దొంగతనం చేసి పారిపోతూ శివాలయంలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు. వాళ్ళు భయభక్తులతో దాక్కోలేదు, వాళ్ళు ప్రజల్ని తప్పించుకోవడానికి దాక్కున్నారు. దాక్కున్నందుకు ఆ రాత్రి అంత మెలకుగా ఉన్నారు, అదేం జాగరణ చేయలేదు శివరాత్రి రోజు. కానీ అలాగ పొరపాటుని వెళ్ళి దాక్కుని జాగారం చేసినందుకే వాళ్ళ పాపాలన్నీ పోయాయని మీ గ్రంథాల్లో ఉన్నాయి కదా, మరి దానికోసం ఏం చెప్తావు అన్నాడు ఆయన. ఇంకంతే, ఇంకా టక్మని కట్ చేసేసాడు. ఏటో అతి తెలివి. దేవుడు దహించు అగ్ని, భీకరుడు, ఆయన కోపము త్వరగా రగులుకొను. ఆయన కోపం గురించి మాట్లాడితే మరి దీర్ఘశాంతాన్ని విస్మరించొద్దు. రెండూ సమానంగా చూడాలి. అందుకే చెప్తున్నాను, దేవుడు కనికరించినప్పుడు కనికరిస్తాడు. ఏమండి, నువ్వెవరో నాకు తెలియదు అని బొంకిన పేతురుని కనికరించాడు, అబద్ధమాడిన పేతురుని కనికరించాడు, అననీయ సప్పీరాలని అక్కడే పడిచచ్చేలా చేశాడు. ఇదొక విచిత్రం ఏంటో తెలుసా? వాళ్ళిద్దరూ చచ్చిపోవడానికి అననీయ సప్పీరాలకి ఆ మాట అన్నది ఎవరు?
పేతురు గారే, అననీయ ఈ పొలం ఇంతకే అమ్మావా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మోసం చేసి అని అన్నవాడు ఎవరు? పేతురు గారు. మరి ఇంతకుముందు అదే పేతురు గారు బొంకాడు కదా. బొంకిన పేతురే ఒక అబద్ధం ఆడినోడిని లేకుండా ఒక మాట అనేసాడు. సపీరమ్మ వచ్చింది ఈ లోపల, రాగానే అన్నాడు, నీ భర్తను మోసుకెళ్ళిన వారి పాదాలు, యవనస్తుల పాదాలు ఇక్కడే ఉన్నాయి అన్నాడు. నీకు కూడా ఫుల్ స్టాప్ పెడేస్తుందని చెప్పి ఆవిడికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. మరి తన పాపాలు తన అబద్ధాలు దేవుడు క్షమించాడు కదా, మరి వీళ్ళ అబద్ధాలు క్షమించవచ్చు కదా అంటే ఇక్కడ విధానం వేరు. ఇంకంతా ఒకటేనండి, అన్నీ ఒకటే రూలుకు, ఒకటే పద్ధతికి, ఒకటే సూత్రం ప్రకారంగా తీసుకోవాలంటే కాదు కాదు కాదు. అన్నిటికీ ఒకటే కొలత కొలొద్దు. హాస్పిటల్కి వెళ్ళాం, డాక్టర్ గారు ఒక్కొక్కరికి ఒక రకమైన మందు ఇస్తాడు. అదేంటి అది? వాళ్ళకి అంతంత పొడుగు ట్యాబ్లెట్లు ఇచ్చో, నాకు చిన్న చిన్న ట్యాబ్లెట్లు ఇచ్చో, న్యాయం లేదా నీకు అంటే న్యాయం ప్రకారంగా ఇచ్చాడు అనుకోండి. ఆవిడ మోషన్స్ అయిపోతున్నాయని చెప్పి ఆవిడ అడిగింది, నీకు మోషన్ అవ్వకుండా నీకు కావాలి, నీకు ఇచ్చే ట్యాబ్లెట్ నీకు ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చే ట్యాబ్లెట్ వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని వాళ్ళకి ఇచ్చినట్టు నాకు ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చినట్టు నాకు ఇవ్వాలి. ఈ మెడికల్ క్యాంప్ దగ్గరికి ఒక్కొక్కరు వస్తారు, చాలా విచిత్రమైనటువంటి వాళ్ళు. మొన్న ఒక ఆవిడ వచ్చింది, అయితే డాక్టర్ గారు అన్నారు, నీకేం అవసరం లేదమ్మా, ఏదోటి బాబా, ఏది అదేటమ్మా నీకేమీ లేదు కదా, నీకు ఎందుకంటే ఏదోటి. ఈవిడ వదిలేదు, అమ్మ బలానికి అక్కడ ఉన్నాయి ట్యాబ్లెట్లు, ఈ బలానికి వేసుకో పంపించేసాం. ఏం చేస్తాం, వదలలేదు ఆవిడ. ఏదో ఒకటి కళ్ళద్దాల డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది. ఆ కళ్ళ డాక్టర్ దగ్గరికి వచ్చి, అమ్మ నీ కళ్ళు బాగానే కనపడుతున్నాయి, నీ కళ్ళద్దాలు అవసరం లేదులే అన్నాడు ఆయన. అనగానే, అలా కాదు బాబు, అరికన్నా ఈ బాబు వేసుకుంటాను అంటే ఎవరికో అరికి ఇచ్చింది నాకు అరికి ఇవ్వాలి. ఐ డ్రాప్స్ అన్నమాట. సమస్య ఎవడుకుంటే వాళ్ళకి చేయాలి వైద్యం. అలాగా ఎవరికి ఏ తీర్పు తీర్చాలో, ఏ రీతిగా చేయాలో అది దేవుడు తెలుసు. పేతురుని క్షమించడం దేవుని న్యాయము, అననీయ సప్పీరాలని దండించడం కూడా అది దేవుని న్యాయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరిని దండించాలో, ఎవరిని క్షమించాలో, ఎప్పుడు కోపపడాలో, ఎప్పుడు చేరదీయాలో అన్నీ ఎరిగిన దేవుడు ఆయన. అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. సకల శుభ లక్షణాలు కలిగిన సర్వ శుభదాయకుడు ఆయన. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుడు మనకు తండ్రి. నువ్వు ఆరాధించే దేవుడు పోన్లే తప్పు చేశాడు కదా, క్షమిందాలే చూసి చూడనట్టుగా విడిచిపెట్టేసేవాడని నువ్వు భ్రమలో ఉండొద్దు. చూసి చూడనట్టు నీ జీవితకాలం అంతా ఆయన వదిలేసేవాడు కాదు. నీ జీవితంలో కొన్నిసార్లు దేవుడు కోపపడతాడు, దండిస్తాడు. ఆయన దండన, ఆయన కోపము, ఆయన ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందంటే దాన్ని తాళగలిగిన వాడెవడు లేడు. దేవుని ఉగ్రతను తాళగలిగిన వాడెవరు లేరు. లేవియాకాండం 10వ అధ్యాయము, లేవియాకాండం 10వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని, గట్టిగా చదవయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అహరోనుకి 2 కొడుకులు. వారిలో ఒక ఆయన పేరు నాదాబు, రెండో ఆయన పేరు అబీహు. నాదాబు, అబీహు, చెప్పండి ఏం పేర్లు? నాదాబు, అబీహు. వీళ్ళిద్దరు ఎవరు కొడుకులు? అదే సుబ్బారావు గారు అబ్బాయిలు. ఎవరి పిల్లలండి? అహరోను పిల్లలు. అహరోను ఎవరు? ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన మోషేకి అన్నయ్య, ఇశ్రాయేలు ప్రజలకు ప్రధాన యాజకుడు. ఓకే, ఈ ప్రధాన యాజకుడైనటువంటి అహరోను యొక్క 2 కొడుకులు. వీళ్ళిద్దరూ దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి బయలుదేరారు.
ధూపార్తి, ఒక పాత్ర, బంగారు పాత్రలో నిప్పులు, ఆ నిప్పుల మీద సుగంధ ద్రవ్యాలని వేయాలి. దేవుడు క్లియర్గా ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞాపించాడంటే, మీరు ధూపం వేయడానికి ఆలయంలో ప్రవేశిస్తారు కదా, ఈ ప్రవేశించే క్రమంలో ఆ ధూపార్తి నిండా నిప్పులు తీసుకెళ్తారు చూడు, ఆ నిప్పుల్ని ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలంటే బలిపీఠము మీద ఉన్న అగ్నిని తీసుకుని వెళ్ళాలి. యెహోవా ఆజ్ఞాపించిన అగ్ని మాత్రమే తీసుకువెళ్ళాలి, వేరొక అగ్ని తీసుకెళ్ళకూడదు. దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుడు ఈ పద్ధతి నియమించాడు. వీళ్ళు ధూపం వేయడానికి బయలుదేరారు. అమ్మ శ్రద్ధగా వినండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు బయలుదేరారు? ఎవరు బయలుదేరారు? ఎక్కడ బయలుదేరారు? రాజమండ్రియా? దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలంలో ధూపం వేయడానికి ధూపార్తి పట్టుకుని వెళ్ళారు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగానే వీళ్ళు వేసిన ధూపంలో లోపం లేదు, వీళ్ళు వెళ్ళే విధానంలో లోపం లేదు. ఎక్కడ లోపం వచ్చింది అంటే, దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని కాకుండా వేరొక అగ్ని పట్టుకుని వెళ్ళారు వీళ్ళు. దేవుడు ఏం ఆజ్ఞాపించాడంటే, బలిపీఠము మీద ఉన్న అగ్నిని మాత్రమే తీసుకుని వెళ్ళాలి. ఇది దేవుడు ఆజ్ఞాపించింది. వీళ్ళు వేరొక అగ్ని పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళగానే దేవుడు అక్కడ వారిని మొత్తాడట. అగ్ని బయలుదేరి, అక్కడ చూడండి, యెహోవా సన్నిధి నుండి 2వ వచనం, లేవియాకాండం 10వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరింది. ఆ అగ్ని బయలుదేరి వాళ్ళిద్దరిని కాల్చివేసింది. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చిన అగ్ని అది? యెహోవా సన్నిధి నుండి వచ్చిన అగ్ని. అసలు ఏ అగ్ని తీసుకురావాలో తెలుసా వీళ్ళు? యెహోవా సన్నిధి నుండి బయలుదేరిన అగ్ని తీసుకురావాలి. అదేంటి సార్, యెహోవా సన్నిధి నుంచి బయలుదేరిన అగ్ని ఏంటి? చూడండి, ఆ పైన చూడండి, 9వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును, క్రొవ్వును కాల్చివేసెను. ఇప్పుడు కృత్రిమంగా అగ్ని పుట్టించి బలియాగం చేయకూడదు. వీళ్ళు ఏం చేయాలంటే బలిపీఠం మీద దహన బలి పశువును అర్పించాలి. పైన చూడండి, 22వ వచనం చదువుతారా? అర్పించి ఇప్పుడు పశువుని వధించాడు, బలిపీఠం మీద పశువుని పెట్టాడు. పెట్టిన తర్వాత అతడు జనుల ఎదుట చేతులెత్తి జనులను దీవించగా యెహోవా మహిమ అందరి ఎదుట ప్రకాశించింది. దేవుని సన్నిధి నుండి అగ్ని దిగి వచ్చింది. పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్న పశువుని కాల్చివేసింది. ఇప్పుడు ధూపం వేయడానికి ఏ అగ్ని కావాలి? మరలా ఏ అగ్ని పట్టుకెళ్ళాలి? ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని. బలిపీఠం ఉన్న అగ్ని ఎక్కడి నుంచి వచ్చిన అగ్ని? అది దేవుని సన్నిధి నుండి వచ్చిన అగ్నిని వీళ్ళు ఆశ్రయించకుండా వేరొక అగ్ని పట్టుకొచ్చారు. వేరొక అగ్ని తీసుకుని వచ్చినందుకు ఏం జరిగిందంటే, దేవుని సన్నిధి నుండి వచ్చిన అగ్ని వారిని కాల్చివేసింది. చూశారు ప్రియమైన దేవుని బిడ్డలారా, వేరొక అగ్ని వారి జీవితాలని బుగ్గిపాలు చేసింది. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అతిక్రమించి వీళ్ళు సొంత బుద్ధిని, సొంత జ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా
వేరొక అగ్నిని లేక అన్యాగ్నిని తీసుకుని రావడం ద్వారా భయంకరమైనటువంటి దేవుని కోపాగ్నిని అనుభవించవలసి వచ్చింది. ఏం సార్, చిన్న తప్పుకే అంత పెద్ద శిక్ష వేసేస్తావా, చంపేస్తావా? ఇందాక ఒకడు అబద్ధం ఆడినందుకే దేవుడు అననీయ సప్పీరాన్ని చంపేస్తాడు. అదేం న్యాయం అండి? అదేం న్యాయం అండి అన్నవాడు వాళ్ళ పుస్తకాల్లో ఉన్న న్యాయాలు కూడా చూసుకోవాలి. మరి ఇదేం న్యాయమో చెప్పాలనుకుంటే ఆ పుస్తకాల్లో కూడా, వాళ్ళ గ్రంథాల్లో కూడా వాళ్ళ దేవుళ్ళు చేసిన న్యాయాలు. రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఒక ఆయన సినీ దర్శకుడు, ఆయన ఇంటర్వ్యూ ఏదో చూశాను. మరి దేవుడు అన్న వ్యక్తి ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా అని అతను విమర్శిస్తున్నాడు. విమర్శలు ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. ఇప్పుడు నేనేమి విమర్శించవలసిన అవసరం లేదు, నాకు ఆ పని లేదు, ఆ టైం లేదు, ఆ అవసరం కూడా నాకు లేదు. కొంతమంది ఇలా చేయడం న్యాయమేనంటే, అవును, దేవుడు చేస్తే అది న్యాయం అంతే. దేవునికి స్తోత్రం. సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవం. న్యాయాధిపతి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కొంతమందికి ఇతను నిర్దోషి అని క్లీన్ చిట్ ఇచ్చి కేసు కొట్టేస్తాడు. కొన్ని కేసులకి నేరం నిర్ధారణ అయిన తర్వాత న్యాయాధిపతి జడ్జి గారు ఈ ముద్దాయికి తప్పకుండా పలానా పెనల్ కోడ్ ప్రకారం, శిక్షాస్మృతి ప్రకారం ఇతడు ఉరి శిక్ష అనేది ఇతనికి వేయాలి, ఇతడు ఉరికి మరణానికి పాత్రుడు, ఉరి తీయాలి ఇతన్ని అని తీర్పు తీర్చి జడ్జిమెంట్ మీద సంతకం పెట్టి ఆ పాయింట్ పెన్ ఉంటుంది కదా, పాయింట్ పెన్న, పాలీ పెన్ను, ఇంక్ పెన్ను, ఆ పెన్ను ఇరిపేస్తాడు. మీకు తెలుసో తెలీదు, ఆ పాలి ఎరగొడేస్తారు. ఎందుకు ఎరగొడతారంటే అదొక పద్ధతి, ఎందుకంటే ఇలాంటిది మరలా రిపీట్ అవ్వకూడదు అని ఆ ఉద్దేశం అన్నమాట. కోర్టులో జడ్జి గారు సంతకం పెట్టి ఉరిశిక్ష అమలు చేసిన తర్వాత పెన్ను ఇరిపేసి పక్కన పడేది. అది ఎంత ఖరీదైన పెన్ అయినా సరే. అంటే మనిషిని చంపేయడం జడ్జి గారికి కూడా ఇష్టం లేదు, కానీ తప్పదు. వాడు చేసిన శిక్ష, వాడు చేసిన నేరానికి తగిన శిక్ష వేయాలి, అప్పుడు న్యాయం నిలబడుతుంది. అలాగనే దేవుడు వద్దని చెప్పినటువంటి మాట, దేవుడు చేయమని చెప్పినటువంటి ఆజ్ఞ పెడచెవిని పెట్టి గర్వంతో పొగరుతో దేవుని కార్యాన్ని ధిక్కరిస్తే దేవుని అగ్ని దిగొస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ధూపార్తి పట్టుకుని ఆ ధూపం మీద ఆ అగ్ని మీద, ధూపార్తిలో ఉన్నటువంటి నిప్పుల మీద ధూపద్రవ్యాలు వేసి ఇంపైన సువాసన కలిగిన హోమముగా దేవునికి హోమార్పణ చేయడానికి బయలుదేరారు. ఈ బయలుదేరిన క్రమంలో దేవుని యొద్ద నుండి వచ్చిన అగ్నే ముఖ్యమైంది. ఈ రోజున ఆనాటి ఇశ్రాయేలీలు, ఆనాటి లేవీలు, యాజకులు చేసినటువంటి పనులన్నీ కూడా సాదృశ్యంగా చెప్పబడినవి. ఈ రోజున మనమేమి ధూపార్తి పట్టుకుని వెళ్ళవసరం లేదు, ధూపవేదిక మీదకి తీసుకెళ్ళి ధూపం వేయవలసిన అవసరం లేదు. మనం అర్పించే ధూపము దేవునికి స్తోత్ర రూపకమైన ధూపం. అది దేవునికి స్తోత్రం, స్తుతి అనే ధూపము, ఆరాధన అనే ధూపము. ఏ అగ్నితో వేయాలి? యెహోవా సన్నిధి నుండి వచ్చిన దైవాగ్నితో. దేవునికి ప్రీతికరమైనటువంటి వ్యక్తిగా నువ్వు మారడానికి, నిన్ను మలచడానికి దైవాగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని కారణం. పరిశుద్ధాత్మ అగ్నిని విస్మరించి, అగ్నే కదా, ఆత్మే కదా, ఏదో ఒక ఆత్మ కదా అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని పక్కన పెట్టి వేరొక ఆత్మ, వేరొక శక్తిని పొందుకున్నావు అనుకోండి, దెయ్యపు శక్తుల చేత, దెయ్యపు ఆత్మల చేత నేను దేవుని సేవ చేస్తాను, దేవునికి సంతోషం కలగజేస్తాను అనుకుంటే దేవుని ఉగ్రత, దైవాగ్ని, పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను శిక్షించేస్తాడు. ఇక్కడ అది సీక్వెన్స్ అన్నమాట. విషయం ఏంటంటే
దేవుణ్ణి ఆరాధించి ధూపం వేయాలని బయలుదేరిన వాడు దేవుని యొద్ద నుండి వచ్చిన అగ్నితోనే వేయాలి. ఈరోజు ఇక్కడ స్తుతి ధూపం వేయాలనుకున్న నీవు దేవుని సన్నిధి నుండి వచ్చిన పరిశుద్ధాత్మ అగ్నితోనే నీవు మండించబడాలి. పరిశుద్ధాత్మ అగ్నితోనే నింపబడిన వరాలతో నీవు ఉండాలి. అంతే తప్ప వేరొక అగ్ని, వేరొక వరాలు, వేరొక ఆత్మ, వేరొక అభిషేకం పనికిరాదు. అది భ్రమపరిచే ఆత్మ అండ్ మోసము చేయు ఆత్మ. సూచక్రియలు కూడా చేస్తాయి దెయ్యాలు. భ్రమపరిచే ఆత్మలు ఉంటాయి, అవి సూచక్రియలు చేస్తాయి. ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే ఏ పరిశుద్ధాత్మ శక్తినైతే నువ్వు విస్మరించవో ఆ అగ్ని చేత నువ్వు కాల్చబడతావు, దండించబడతావు. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు కనికరం కలిగిన వాడు, కృప కలిగిన వాడు, నేను ఏం చేసినా పర్వాలేదు అనుకుంటూ నీకు నచ్చినట్టు చేసుకుంటూ పోతే మాత్రం దెబ్బ అయిపోతావు. అదే దేవుని ఉగ్రత, అదే దేవుని కోపం నీ మీదకు దిగి వచ్చిందా, ఆ అగ్నిని తట్టుకోలేవు, ఆ శక్తిని నువ్వు తట్టుకోలేవు. ఆయన ఉగ్రరూపుడై నిన్ను కాల్చకముందు, కోపముతో నిన్ను దండించకముందు ముందు దేవుని పాదాలు పట్టేసుకో. ఏం ఆలస్యం చేయకుండా వెళ్ళి, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నా దోషాన్ని మన్నించు అని దేవుని పాదాలు పట్టుకుంటే దేవుని ఉగ్రత నుండి తప్పించుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు దైవోగ్రతకు పాత్రులు అవ్వకుండా దేవుని కృపకు పాత్రులు కావాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అది మనం చదువుకున్న మూలవాక్యం. ఇప్పుడు మూలవాక్యంలోకి రండి, నేను ముగించేస్తాను. మూలవాక్యం ఎక్కడుంది? మూలవాక్యం ఎంతమంది గుర్తుంది? ఎందుకన్నానంటే ఆ మాట, మూలవాక్యం అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒక్కొక్కరు వచ్చారు కాబట్టి ఆ మూలవాక్యం గుర్తుందో లేదో, అసలు ఏం చెబుతున్నాడో, ఇదంతా తమిళ సినిమాలాగా ఉంది, ఎక్కడ మొదలెట్టాడు పాస్టర్ గారు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏంటో ఏంటో ఏంటో, పోలేండి ఆఖరిలో అతనే చెప్తాడులే, కంగారులేదక్క అన్నట్టు పెట్టారు మొహాలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మూలవాక్యం అండి. ఏంటి 12:28, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి ఏముండాలి బాబు? వినయము, భయము, భక్తి. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ. నాదాబు అబీహులు చేసింది ప్రీతికరమైనది కాదు, వాళ్ళకి నచ్చినట్టు చేశారు వాళ్ళు. నీకు దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలని ఆలోచనగా నీకు పుడితే నీకు నచ్చినట్టు చేయొద్దు. వినయము, భయము, భక్తి 3 ఉండాలి. వినయ భయభక్తులు కలిగిన వాడవైతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుడు ఏం చెప్పాడో అలాగే చేస్తారు. హిందూ సాంప్రదాయంలో నోములు చేస్తారు. నోములు చేసినప్పుడు ఇలా తెలియదు, పెద్దవాళ్ళని అడుగుతారు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక పద్ధతి ప్రకారం చేయాలి. దేవుని సన్నిధిలో కూడా అంతే, పద్ధతి ప్రకారం. నా ఇష్టం, అంత ఫ్రీడమ్, నాకు స్వేచ్ఛ వచ్చేసింది. పాస్టర్ గారు ఏంటండి అన్ని రూల్స్ చెప్తున్నాడు, ఫ్రీడమ్ ఉండాలంటే బాబు కొన్ని విషయాల్లో ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ ఏమైనా అందరూ ఒకటే డ్రెస్ కోడ్ వేసుకోవాలి ఏమన్నా మీకు ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. తెల్ల సొక్కా ఉంటే తెల్ల సొక్కా వేసుకోండి, నల్ల సొక్కా ఉంటే నల్ల సొక్కా వేసుకోండి. ఒకటి రూల్ ఏంటంటే ఏమీ వేసుకోకుండా రావద్దు. అంతకు మించి ఇంకేమీ లేదు. లేదు సార్ కొత్త ఫ్యాషన్ గోనెబట్ట. యోబు గోనెబట్ట ధరించాడు, గోనెబట్ట వేసుకుని ఉపవాసం. నేను గోనెబట్టలు వేసుకుంటానంటే మొన్న యూట్యూబ్లో ఏదో చూశాను, గోనెబట్ట 5,000 అంట. గోనుతో తయారు చేశారు జీన్ ప్యాంట్ లాంటి ప్యాంటు, అది 5,000 గోనె ప్యాంటు. ఫుల్ వేసుకో, గోనె ప్యాంట్ వేసుకుంటావో లేకపోతే అదే కన్నాలుగా ఉంటుంది కదా ప్యాంటు, తాన్ జీన్ వేసుకుని ఇష్టం వేసుకోమన్నాడు. చూసా పాస్టర్ గారు, నీకు సిగ్గు లేకపోతే నేనేం చేయను, ఒళ్ళంతా కన్నాలు ఉన్నాయి, నాకేమో కన్నాలు కనపడుతున్నాయని సిగ్గు లేదనుకో, వేసుకో, నాకే, అది నీ ఒళ్ళు నీ ఇష్టం. నేనేమంటానండి, నాకేం కావాలి? స్వేచ్ఛ ఉంది. తిండి విషయంలో స్వేచ్ఛ ఉందంటే ఫ్రీ, తిని ఇష్టం. పెద్ద మాంసం తింటావో చిన్న మాంసం తింటావో
అది ఇది కాదు సార్, నాకు తప్పిపోయిన కుమారుడు అంటే చాలా ఇష్టం అంటావు. తప్పిపోయిన కుమారుడు అంటే ఎవరు? తప్పిపోయిన కుమారుడు ఏ పొట్టు తినడానికి వెళ్ళాడు? అది తింటావు. కానీ తిని, కానీ అది తినాలనుకుంటే రక్తం చిందించి తినాలి. మూతి కట్టేసి కర్రలతో కూడా చంపేసింది తినొద్దు. రక్తం ఒలికించింది ఏదన్నా తిను, మనిషిని తప్ప. ఏదన్నా తినంటే మరి మనిషిని తినొచ్చా అని అడగొద్దు కొంటి ప్రశ్నలు. అమ్మా, మనిషిని తప్ప నీకు ఏది తినాలంటే అది తిను, ఏం తప్పలేదు. నీకు ఏ డ్రెస్ వేసుకోవాలనుకుంటే అది వేసుకో. యేసుప్రభుని నమ్ముకుంటే ఉల్లిపాయలు తినడం మానేయాలి, మాంసం మానేయాలి, అదేమీ లేదు. బాగా తినండి, మీతో పాటు నాకు కూడా పెట్టండి, ఏం పర్వాలేదు. తినొచ్చు, ఏదైనా తినొచ్చు, ఏ బట్టలన్నా వేసుకో. కానీ నీ ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే కుదరదు. వినయము, భయము, భక్తి ఈ 3 సమపాలలో ఉన్నప్పుడు ప్రీతికరమైన సేవ చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒరే, బలిపీఠం మీద ఉన్న అగ్ని తీసుకురండి అంటే ఎక్కడి నుంచో తెచ్చారు వీళ్ళు. దేవుడికి ఎందుకంత కోపం వచ్చింది తెలుసా? దగ్గరలో, అప్పుడు బలిపీఠానికి ప్రత్యక్షపు గుడారానికి పెద్ద దూరం ఏం కాదు. అక్కడ అగ్ని వదిలేసి ఎక్కడి నుంచో ఇంటికి వెళ్ళి ఆ ఇంటికాడి నుంచి అగ్ని పట్టుకుని వచ్చారు. చెప్పింది చేయొచ్చు కదా. కొంతమందికి చెప్పింది తప్ప అన్నీ చేస్తారు. ఇది చెప్పాడా పాస్టర్ గారు, నేను చేయను. దేవుడు ఇది చెప్పాడా, ఇది నేను చేయను. అది తప్ప అన్నీ చేస్తారు. అది ఎంత రిస్క్ అయినా చేస్తారు. వినయం ఉన్నవాడు అలా చేయడు. వినయం కలిగిన వాడు ఏం చేస్తాడంటే చెప్పింది చేస్తాడు, చెప్పినట్టు చేస్తాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసేటువంటి వాడే వినయము కలిగిన వాడు. అలా చేసిన వాడు మోషే. యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే చేశాడంట. నిర్గమకాండం ఆఖరి అధ్యాయంలో మోషే దేవుడు ఏం చెప్పాడో అలా చేశాడు. మోషే ఆ ప్రకారము చేసిన 16 వచనం 40-16. మళ్ళీ చూడండి. యెహోవా ఆజ్ఞాపించినట్టు చేశాను. ఎలా చేశాను? అలాగుననే. ఎలాగ చెప్పాడో అలాగే. దానికి మాడిఫికేషన్స్ ఏదైనా చెప్పామనుకోండి. కొంతమందికి చెప్పింది నాకు చాలామంది ఎదురయ్యారు నా జీవితంలో. ఏదైనా ఒకటి చెప్పామంట అలాగే చేయకుండా దానికి ఎడిటింగ్ చేస్తాను. ఇంకా నేను బెటర్గా చేయాలనుకుని, వారు బాబు బెటర్గా ఏం చేయదు, చెప్పింది చేయి చాలు. చెప్పింది చెప్పినట్టు చేయడం నేర్చుకుంటే నీ జీవితంలో వినయము అనేది ఉంటుంది. ఆ వినయ భావాన్ని దేవుడు చూస్తాడు. చూసి దేవుడు రేకాబీయులను హెచ్చించినట్టు దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మోషేను దేవుడు మెచ్చుకున్నాడు. నేను చెప్పిందల్లా చేశాడు, నేను చెప్పినట్టే చేశాడు, యావత్తు చేశాడు. అన్కంప్లీటెడ్ కాదు, కంప్లీట్ చేశాడు. ఈ రోజున దహించు అగ్ని అయిన దేవుడు నిన్ను దహించకుండా ఉండాలంటే, ఆయన కాల్చేవాడు కాబట్టి ఎవరినన్నా కాల్చేస్తాడు, ఆయన అగ్ని కాబట్టి అన్నీ కాల్చేస్తాడు. కాదు 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 కాదు, తప్పన్నమాట. దేవుడు అగ్నే కానీ విచక్షణ కలిగిన అగ్ని. సీనాయి కొండ మీద దిగొచ్చాడు. కొండంతా కాలిపోయింది, కానీ ఆ కొండ మీదకి వెళ్ళిన మోషే కాలిపోలేదు. పొదలోనికి దిగి వచ్చాడు అగ్ని, పచ్చని పొద, ఎగసి పడుతున్న అగ్ని కేలికలు, కానీ పొద కాలిపోలేదు. ఈ కొండను తాకిన వాడు ఎవడన్నా చచ్చిపోతాడు అన్నాడు, కానీ కొండ మీద కూర్చున్నాడు మోషే, చచ్చిపోలేదు. దహించు అగ్ని అయి ఉన్న దేవుడే కానీ ఆయన అందరినీ దహించి వేయుడు. వినయము, భయము, భక్తి కలిగి దేవునికి ప్రీతికరమైన రీతిలో సేవ చేసేవాడిని దేవుడు ఏనాడు దహించి వేయుడు. ఈ రోజున ప్రభు బల్లకు వెళ్ళే ముందు ప్రభును సేవించడానికి వచ్చిన మనము, ప్రభు పాదాలు పట్టుకోవడానికి వచ్చిన మనం, ప్రభు శరీరంలో పాలు పంపులు పొందాలనుకుంటున్న మనము, వినయము, భయము, భక్తి అనేవి ఉన్నాయా? దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయగలుగుతున్నావా? నీకు తోచినట్టు నీకు నచ్చినట్టు చేస్తున్నావా?
భయం లేదా? ఈ రోజున క్షమాపణ వేడుకో. ఇష్టానుసారంగా పొగరబట్టి నువ్వు ప్రవర్తించావా, దైవోగ్రత పాలవుతావు. క్షమిస్తాడు 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 అనే కాన్సెప్ట్లో ఉండిపోతే దైవ భయం లేకుండా పోతుంది. శిక్షిస్తాడు 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 అనుకుంటే దేవుని దగ్గరికి రావడానికి ధైర్యం లేకుండా పోతుంది. ఈరోజు భయము ధైర్యము కలిగి దేవుని యొద్దకు వద్దాం. ధైర్యము, ఇదేం సార్ ధైర్యం అనే మాట, దేవుని దగ్గర రావడానికి ధైర్యంతో రావచ్చు. అవును, ఈ మాట ఉంది. మనకి దేవుని యొద్దకు రావడానికి ఒక ధైర్యం ఏర్పడింది, ఒక అవకాశం, ఒక ద్వారము దేవుడు తెరిచాడు. దయచేసి మీరు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. క్షమించండి అది 4:16 చదవండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు దేంతోట ధైర్యంతో. భయపడుతూ రావాలా, ధైర్యంతో రావాలా? రెండు కూడా. దేవుడు శిక్షించేవాడనే భయం ఉండాలి. దేవుని కనికరాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఈ రోజున ప్రభు సన్నిధానంలో ధైర్యంతో, భయపడుతూ, వినయ భయభక్తులతో దేవుని దగ్గరికి వద్దాం. దహించే అగ్నే కానీ ఆయన దహించని దేవుడు. కోపపడి నిన్ను శిక్షిస్తాడేమో అనుకుంటున్నావేమో కానీ ఆయన ఉగ్రరూపుడే నిన్ను శిక్షించేవాడు కాదు, నిన్ను కనికరించేవాడు. రండి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం.